తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. వచ్చే 2 ఏళ్లు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది గులాబీ దళం. ఇందులో భాగంగా శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు గులాబీ దళపతి. పార్టీలో పదవులైనా, వచ్చే ఎన్నికల్లో సీట్లైనా కష్టపడి పనిచేసే వారికి మాత్రమే అనే సంకేతాలిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోయే 2 ఏళ్లను పార్టీకి అత్యంత కీలకమైన సమయంగా పేర్కొంటూ నాయకులంతా పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేక సమస్యలను గుర్తించి ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జిల్లా వారీగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. కేవలం పెద్ద నాయకులమనే ముద్రతో కాకుండా ప్రజా సమస్యలపై నేరుగా క్షేత్రస్థాయిలో పోరాడే వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని, భవిష్యత్తులో పదవులైనా, వచ్చే ఎన్నికల్లో సీట్లైనా అలాంటి వాళ్లకే వస్తాయని తేల్చి చెప్పారు. 10 ఏళ్లలో పదవులు అనుభవించిన వారికి కాకుండా కష్టపడే కార్యకర్తలకు ఈసారి కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. కుటుంబ, వ్యక్తిగత పరిచయాలకు తావు లేకుండా గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉండేవారికే మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల కమిటీల్లో చోటు కల్పించాలనుకుంటున్నారు. యువజన, విద్యార్థి, కార్మిక సంఘాల్లో చురుకుగా పనిచేసే వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అరకొరగా ప్రజల్లో ఉంటూ మేం మారం, ఇలానే ఉంటాం అనే సిట్టింగ్ లీడర్లకు రాబోయే ఎన్నికల్లో సీట్లు ఉండవని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో కేవలం సంఖ్య ముఖ్యం కాదని, నిరంతరం పార్టీ కోసం పనిచేసే యాక్టివ్ కేడర్ ఎంత ఉందనేది ముఖ్యమన్నారు కేసీఆర్. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన కనెక్టివిటీ ఉండాలని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ల ద్వారా కేడర్కు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారు. ప్రజా ఉద్యమాలే బీఆర్ఎస్ బలమనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.